విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజును అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి నాయకుడు కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని ఉత్తర నియోజకవర్గం సీనియర్ నాయకులు రవిరాజు అన్నారు. గురువారం విశాఖ ఉత్తర వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఎన్నికల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించి 5 ఏళ్లలో జరిగిన సంక్షేమం అభివృద్ధి ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్ లెవెల్లో సిబ్బంది బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ట్రైనింగ్ క్లాస్ అని పిలిపించాం, ఒక అరగంట కోసం పిలిపించాం. దగ్గర సుమారుగా 3 గంటలు ఉన్నారు కాబట్టి పెద్దలు వక్తలకి ముఖ్యంగా మన ప్రాంత ప్రజలకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఈ రోజు ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజంగా అదృష్టం. ఎందుకంటే మేము రాజశేఖర రెడ్డి గారితో పనిచేసాం. వారు 2004 నుంచి 2009 ఈ విశాఖపట్నానికి సుమారు 1,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి వచ్చారు. విశాఖపట్నానికి 1,50,000 కోట్లు నిధులు పోటీ జరిగింది. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, BRTS కానీ, వాటర్ సప్లై కానీ 10,000 కోట్ల రూపాయలు నగరపాలక సంస్థ ఉన్న ఇండస్ట్రీస్. మళ్ళీ వారు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు కూడా ఏమీ తీసుకురాలేదు. అమరావతిని అక్కడ పెట్టాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వస్తే ఈ ప్రాంతానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మెట్రో రైల్, అనేక ఇండస్ట్రీస్, ముఖ్యంగా నార్త్కి శ్రీ కేకే రాజు గారు సుమారు వారు ఇక్కడ ఈ ఆర్బిట్ మాల్స్ కానీ, ఈ కన్వెన్షన్ సెంటర్స్ కానీ సుమారు 15,000 మందికి ఉపాధి అవకాశం దొరుకుతాయి. చాలా మంది ఇక్కడ ఉద్యోగం లేని వారు ఉన్నారు, ఉపాధి లేని వారు. మీకు అందరికీ కూడా మరి నేను కోరేది ఒకటే, ఈ 3 రోజులు కూడా ఇంకా మనకి 2 రోజుల్లో మీరు డోర్ టు డోర్ వెళ్ళే కార్యక్రమం ఉంది. ఈ రోజు ఏదైనా గడిచిపోయినా రేపు ఎల్లుండి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ప్రతి డోర్ కూడా మీరు మీ బూత్కి సంబంధించి టచ్ చేసి మరి మనకి పాంప్లెట్స్ ఉన్నాయి. ఈ నవరత్నాలు ఏవైతే మన మేనిఫెస్టో ఉందో రవాణా చేసి ఈ EVPAT కూడా తీసుకెళ్లి మన గుర్తు నెంబర్ 1 నెంబర్ బటన్ కూడా నొక్కినప్పుడు మీరు క్లియర్ గా చెప్పాలి. ఆ బటన్ నొక్కి ఉంచాలి. ఏదో అలా నొక్కి టచ్ చేసి వస్తే అది ఓటు పడదు. నొక్కి పెడితే అది క్యూ అనే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడే మన ఓటు పడినట్టు. దయచేసి మీరు ముఖ్యంగా ఏజెంట్లను హృదయపరం కోరేది, మీకు 2 అవర్స్ మీ బయట ఒక ఏజెంట్ ఉంటారు, లోపల ఉంటారు. మీరు లోపల ఉన్నవారు అందరూ కూడా ఏవైతే ఓట్స్ పడాయో మీరు రౌండ్ చేసుకుంటారో రాని అన్ని కూడా మరి నోట్ చేసుకొని మన అభ్యర్థులకు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యంగా మీ మీద ఉంది. ఎందుకంటే మనం వేసుకున్న ఏవైతే వేసారో మీరు వచ్చిన వైట్ పేపర్ పెట్టుకొని ఆ వేసిన ఓట్లు ఆ PS నెంబర్, సీరియల్ నెంబర్ పడింది నోట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తే రాలేని అన్ని అర్థమైపోద్ది. వాళ్ళు ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఉంటాయి. సుమారు బూత్కి 1,200 ఉండొచ్చు, 800 ఉండొచ్చు, 1,300 ఉండొచ్చు. అందువల్ల రాని అన్ని కూడా ఆటోమేటిక్గా మీకు అది అర్థమవుతుంది. దయచేసి ఇది అందరూ కూడా ఏజెంట్లు ముఖ్యంగా మనం, ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడింది ఒక ఎత్తు, మరి 2 రోజులు కూడా ఈ భవిష్యత్తు కానీ మరి రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల తాలూకా భవిష్యత్తు అంతా కూడా మీ చేతుల్లో ఉంది.